This is Shailu Beauty Parlor in Madira. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. టుడే వచ్చేసి బటర్ఫ్లై హెయిర్ కట్ చేస్తున్నానండి. తినొచ్చేసి నా క్లయింట్. తినకు హెయిర్ అన్నది వాల్యూమ్ చాలా తక్కువగా ఉందండి. కానీ బేస్ అన్నది కొంచెమే కట్ చేసి పైన వాల్యూమ్గా ఉండేటట్టు లేయర్స్గా ఉండేటట్టు చేయమని చెప్పారు. నేనొచ్చేసి తినకు బేస్ అన్నది కొంచెం హెయిర్ కట్ చేసుకొని ఉన్న హెయిర్‌లోనే వాల్యూమ్ ఇవ్వడం కోసం ట్రై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎలా చేస్తున్నానో. ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకొని స్మాల్ లేయర్ తీసుకొని మనం లేయర్స్ అన్నది ఇవ్వాలి. తనకు వాల్యూమ్‌కి అడిగారు కాబట్టి తినకొచ్చేసి నేను ఉన్న వాల్యూమ్‌లోనే తనకు ఎక్కువ లేయర్స్ ఇవ్వడం కోసం నేను ట్రై చేస్తున్నాను. ఫైనల్ లుక్ ఎలా ఉందో మీరు చూసి చెప్పేయండి ఫ్రెండ్స్. ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకున్నాను గదా! అదొచ్చేసి మనం 290 డిగ్రీలో తీసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నానో కనిపిస్తుంది గదా వీడియోలో. సేమ్ అలాగే తీసుకొని 120 ఆర్ 180 హెయిర్ మొత్తం పైకి దువ్వేసుకొని కోంబ్ చేసుకున్న తర్వాత లేయర్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేశాక నేను మధ్యలో కూడా ఎలా కట్ చేస్తున్నానో చూడండి. అప్పుడే మనకు బటర్‌ఫ్లైకిను, లేయర్‌కి డిఫరెంట్ అన్నది తెలుస్తది. దీని వాల్యూమ్ వచ్చేసి ఇంతవరకు 4 స్టెప్స్‌గా వచ్చింది. ఐ మీన్ 4 లేయర్స్‌గా. ఫ్రంట్ వచ్చేసి తనేమడిగారంటే చిన్ కిందికి లేయర్స్ కావాలక్క అని అడిగారు. ఓకే అని చెప్పాను. తనకు ఇయర్స్ బ్యాక్ వరకు నేను ఎంత హెయిర్ తీసుకున్నానో అక్కడ లేయర్స్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఫైనల్ లేయర్‌ది చేస్తున్నాను బ్యాక్ సైడు. నెక్స్ట్ వచ్చేసి తను ఫ్రంట్ అడిగారు. ఫ్రంట్ వాల్యూమ్ ఎలా ఉంది అనంటే కొంచెమే ఉంది. అంటే బ్యాక్ లేయర్ ఎక్కువ తీసుకున్నాం కదా! తనకు ముందు వరకు వచ్చేసి చిన్ కిందికి కావాలని అడిగారు. నేను అదే తీస్తున్నాను. ఇప్పుడొచ్చేసి ఈ సెక్షన్ వచ్చేసి నేనే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ హెయిర్ అన్నది తీసుకుంటాను. చూడండి ఫ్రంట్ సైడ్ వచ్చేసాను కదా! ఇందులో వచ్చేసి తనకి చిన్ కింది నుంచి చూడండి ఎలా చేస్తున్నానో. తనకి ముందే మనం అడగాలి ఎంతవరకు కావాలి అని. చిన్ కిందకా, ఐబ్రో కాడికా ఎలా అన్నది, షోల్డర్ కట్టా అన్నది అడగాలి. అది తెలుసుకున్న తర్వాతే మనం కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. లేదు అనంటే పైకెళ్ళిపోతది హెయిర్ కట్ అన్నది. చూడండి నేనొచ్చేసి తనకి చిన్ కిందికి చేస్తున్నాను కదా! స్ట్రెయిట్ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం సిజర్ అన్నది అలా కట్ చేస్తేనే లేయర్స్ అన్నది ఎక్కువగా వస్తుంది. తన డ్రెస్ మీద హెయిర్ పడ్డదని నేను బ్లో చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత తనకొచ్చేసి 2 సెక్షన్ వైస్‌గా తీసుకోవాలి. నేను ఫ్రంట్ కట్ చేసిన హెయిరే 2 వైస్‌గా తీసుకోవాలి. తీసుకొని తన చిన్ వరకు అడిగింది కదా! తనకు చిన్ వరకు వచ్చిందా లేదా అన్నది మనం చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. నేను చేస్తున్నా కదా! యాజ్ ఇట్ ఈజ్‌గా అలా చేసుకోవాలి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లో డ్రై అన్నది చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రంట్ సైడ్ కంప్లీట్ అయింది కదా! తను అడిగిన వేలే వచ్చేసింది కదా! ఇప్పుడు చూడండి టోటల్ అయిపోయింది. నేను ఫ్రంట్‌కేశాను. వచ్చేసి లేయర్స్ అనేది ఎలా ఉంది? సేమ్ బటర్‌ఫ్లై లాగే ఉంది కదా! మనం అలా అంటుంటే. అందుకనే ఈ హెయిర్‌కి బటర్‌ఫ్లై హెయిర్ కట్ అన్నది పేరు పెట్టారనుకుంటా మేబీ. తన ఫ్రెండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ తనకు నచ్చింది అని వచ్చి తీసుకుంటుంది చూడండి. అయిపోయింది ఫ్రెండ్స్ తన కట్టు. ఇప్పుడు నేనొచ్చేసి బ్లో చేస్తున్నాను హెయిర్‌నన్నది. చూడండి ఎలా చేస్తున్నానో. బ్లో డ్రై ఇలా చేసిన తర్వాత మనకు లేయర్స్ ఎలా వస్తది? టోటల్ కటింగ్ అన్నది బ్లో చేశాకనే మనకు కనిపిస్తుంది. బిఫోర్ గూడా కనిపిస్తుంది. బట్ బ్లో డ్రై చేశాక ఇంకొంచెం లేయర్స్ అన్నది ఎక్కువగా కనిపిస్తుంది గదా! చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది. టోటల్‌గా లేయర్స్ అన్నది ఎలా వస్తుందో చూసేయండి. బటర్‌ఫ్లై అన్నది మనకు హెయిర్ అన్నది లాంగ్‌గా ఉంటే చాలా బావుంటుంది ఫ్రెండ్స్. లేయర్స్ అనేది ఎక్కువగా వస్తుంది గదా! అందుకని. ఫ్రంట్ సెక్షన్ అని చెప్పా గదా! అది గూడా నేను ఫ్రంట్‌కొచ్చేసి చేసుకున్నాను. ఎందుకంటే తనకు చిన్ కింది నుంచి ఉంది గాబట్టి కటింగ్. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఎలా ఉంది? మీరు చూసి చెప్పేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. తనకొచ్చేసి పెద్ద ప్లక్కర్ తెచ్చుకుంది. తను ప్లక్కర్ వచ్చేసి నేను ఇలా పెట్టి కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్. తనొచ్చేసి చిన్ కిందికి అడిగారు గదా కట్టు. అసలు ఫస్టు తనకి లీవ్ చేస్తే ఎలా ఉంటది హెయిర్ స్టైల్ అన్నది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఒకసారి చూసేయండి. ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి వీడియోలు ఇంకా హెయిర్ కట్స్ అన్నది ఆల్ హెయిర్ కట్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మీకు అనంటే మీకు అర్థం కాకుంటే నేను కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి.
అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.